ఈ పార్కిన్సన్స్ వ్యాధికి సంబంధించి ఆయుర్వేదంలో ట్రీట్మెంట్స్ కనుక చూసుకున్నట్లయితే, ఆయుర్వేదం ప్రకారం ఈ పార్కిన్సన్స్ వ్యాధి రావడానికి ముఖ్యంగా వాతం యొక్క చలగుణంలో మార్పులు మరియు వాత ప్రకోపం దృష్టి వలన ఇది రావడం అనేది జరుగుతుంది. కనుక ఇక్కడ మనకు మెయిన్ ట్రీట్మెంట్ ప్రిన్సిపల్ వచ్చేసి వాతాన్ని తగ్గించడం. ఎప్పుడైతే ఈ వాత ప్రకోపం అనేది పీక్ లెవెల్స్కి వెళ్ళిపోయిందో ఇతర దోషాలు, ధాతువులు, ఇమ్యూనిటీ అనేది వీక్ అయిపోతుంది. కనుక వాత శమనం అంటే వాతాన్ని తగ్గించడంతో పాటు బృంమణ చికిత్సలు అంటే స్ట్రెంథనింగ్ ట్రీట్మెంట్స్ ఈ పార్కిన్సన్స్ పేషెంట్స్లో మనం చేయాల్సి ఉంటుంది. కానీ వీటిలో ముఖ్యంగా నోటి ద్వారా వేసుకునే మందులతో పాటు కొన్ని పంచకర్మ ట్రీట్మెంట్స్ అనేవి వీటిలో బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి. వీటిలో ముఖ్యంగా అభ్యంగ ట్రీట్మెంట్, స్వేద ట్రీట్మెంట్, షష్టిక శాలిపిండ స్వేద ట్రీట్మెంట్, దార ట్రీట్మెంట్, పత్రపొటలి స్వేద ట్రీట్మెంట్, వస్తి ట్రీట్మెంట్, క్షీరోదార ట్రీట్మెంట్. ఉదాహరణకు మన అభ్యంగ ట్రీట్మెంట్స్ కనుక చూసుకున్నట్లయితే ఇది వాతాన్ని తగ్గించడానికి, బలాన్ని చేకూర్చడానికి, స్టిఫ్నెస్ని తగ్గించడానికి హెల్ప్ అవుతుంది. అదేవిధంగా స్వేద ట్రీట్మెంట్ కనుక చూసుకున్నట్లయితే ఆ స్టిఫ్నెస్ని తగ్గించడానికి,